హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. మే 1వ తేదీన హైదరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్థాయిని మరచి అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు. ఫేక్ వీడియోలతో అబద్దాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారంటున్న మాధవీలతతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ నుండి పార్లమెంటుకు కంటెస్ట్ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి మాధవీలత మనం ఉన్నారు. ఎట్లా సాగుతుంది మేడం? ఇంకా చాలా తక్కువ టైం ఉంది. తిరిగారు అసలు ఓల్డ్ సిటీ అంతా? చాలా తిరగడం జరిగింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఒక రౌండ్ అయిపోయింది. మాకు మళ్ళీ రెండో రౌండ్ కూడా మేము మొదలుపెట్టాం. మత కులాలకి సంబంధం లేకుండా అతీతంగా ప్రజలు మా మీద చూపిస్తున్న ప్రేమానురాగాలకి అసలు మాటలు లేకుండా ఆనంద బాష్పాలతో మిగిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పనిచేయడానికి. మేము ఆల్రెడీ గెలిచిపోయినాం. మే 13కి ఎలక్షన్స్ అనేది ఒక ప్రాసెస్ మాత్రం. అమిత్ షా ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీలో పర్యటించిన దాఖలాలు అంటే జనరల్గా చార్మినార్కు వచ్చి దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇట్లా ఎలక్షన్ ప్రచారంలో ఎవరు కూడా పాల్గొనలేదు. రోడ్ షో చేయబోతున్నారు. ఏ విధంగా ఈ ఓల్డ్ సిటీ పైన కావచ్చు హైదరాబాద్ పార్లమెంట్ మీద అమిత్ షా ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది? పరమాద్భుతంగా ఉండబోతుంది. ఇన్ని ఏండ్లలో మా అమిత్ భాయ్ గారు మే 1కి ఎంతసేపు చార్మినార్ దగ్గరే వస్తారా అని అవాకులు చవాకులు పేలిన వాళ్ళ నోరు మూతబడించడానికి ఈసారి దేదీప్యమానంగా మహాకాళి అవతారంలో ఉన్న ఉజ్జయిని మహాకాళి లాల్ దర్వాజా నుంచి మొదలు పెడుతున్నాము. బస్తీ మే సవాల్ కాసుకోండి. చూసుకోవచ్చు మనం ఈ మీరు పోటీ చేస్తున్న తర్వాత కొంత పోటీ ఇస్తున్నారు అంటే సోషల్ మీడియాలో కావచ్చు చర్చ నడుస్తుంది. క్షేత్రస్థాయిలో అంత నిజంగా ఉంటుందా? దాని ఇంపాక్ట్ తోటి అవతల పక్షాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి? అవతల పక్షంలో కేవలము మతం పేరుతో మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ మా అందరి వీడియోలను ఇష్టం వచ్చినట్టు ఎడిట్లు చేసుకుంటూ ఒక చేతగాని వాళ్ళు చేసే చేతగానితనంతో మాట్లాడుతున్నారు. దీనికి మద్దతు ఇచ్చే తొత్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు తప్ప నిజంగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళు అందరూ కుల మత జాతి అనే సంబంధం చూసుకోకుండా ప్రగతిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈసారి కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తుంది. రిజర్వేషన్ల విషయంలో కొంత చర్చ నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొస్తుంది? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ఆ ఎడిట్ చేసిన వీడియోని వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈసారి ఇలా తప్పుడు వీడియోలను ఆధారంగా తీసుకొని తమ స్థాయిని మరచి ఇదే రేవంత్ రెడ్డియే గుజరాత్ని అద్భుతంగా చేసిన ప్రధానమంత్రి గారు చీఫ్ మినిస్టర్ గారు నా ఆదర్శప్రాయము, ఇదే గుజరాత్ లాగా నేను నా రాష్ట్రాన్ని చేసుకుంటానని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మన ఎస్సీ ఎస్టీ దళిత నుంచి వచ్చిన స్త్రీమూర్తిని ముర్ముర్ గారిని ప్రెసిడెంట్ని చేసుకున్నటువంటి అద్భుతమైన ఆలోచన ఉన్న ప్రధానమంత్రి గారి మీద ఎడిట్ చేసి వీళ్ళు అమిత్ భాయ్ గారి వీడియోని ఇష్టం వచ్చినట్టు మంచి మర్యాద లేకుండా మాట్లాడడంతో వాళ్ళు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అర్థమవుతుంది. ఈసారి తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్ల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి ఎలాంటి జవాబిస్తారంటే దేశం కాదు కదా రాష్ట్రంలోనే వీళ్ళ ఉనికి లేకుండా తీసి అవతల పారేసే జవాబిస్తాం మేము. మనం చూసుకోవచ్చు మొత్తంగా మాధవీలతను బీజేపీని హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓడించేందుకు ఏదైతే కాంగ్రెస్, ఎంబీటీ, ఎంఐఎం, బీఆర్ఎస్ 4 పక్షాలు ఏకమయ్యాయి. రాజాసింగ్ మద్దతు పూర్తిగా మా మీద ఉంది అంటూ మాధవీలత చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ ప్రదీప్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.